రకరకాలైన పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు, వినలేని పరిస్థితులు, నాకైతే వినటానికే చెవులు సహించలేనన్న బాధలు. కొన్ని మేము వినటానికి అలవాటు అయింటాం, కానీ మాకు బాగలేదండి ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. ఫెయిల్ అయినాం ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. పెళ్లి చేసుకుంటున్నాం ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. కానీ కొన్ని చెప్పలేని శరీర బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు వినటానికి కూడా చాలా కష్టతరంగా అనిపిస్తుంది. మరి దేవుడు ఎందుకు ఇలాగ అనుమతించినాడని ఆయన ప్రశ్నించలేము. ఆయన చేయనదంతా నమ్మకమైనది. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన తండ్రి వలె కనికర పడేవాడు, తల్లి వలె జాలి పడేవాడు, గొర్రెల కాపరి వలె ముందు నడిచేవాడు, పొరుగువాని వలె పరిమార్శించేవాడు. ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఏ మనుషుడు గ్రహింప శోధింప శక్యము కానిది. ఆయన చేతులు గాయం చేసి ఆయన చేతులే కడతాయి. కనుక మౌనంగా కొన్నిసార్లు ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మౌనంగా అలాగే నిశ్చేష్టమై వినేవాళ్ళు. వారి కష్టం యొక్క బాధలోనికి వెళ్ళిన తర్వాత, వారి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడు, అనారోగ్యం వారిని ఆవరించున్నప్పుడు, మనిషి జ్ఞానము, ఊహకు లేదా వైద్యానికి కూడా సవాలు విసిరే అనారోగ్యాల మనుషుని మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన చేతులే గాయం చేస్తాయంట. ఆయన చేతులే గాయాన్ని కడతాయంట, స్వస్థపరుస్తాయి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనేను వాక్యం మనం చూస్తున్నాం. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, ప్రభు మమ్మల్ని మర్చిపోయినాడేమో, అందుకే కష్టాలు, అందుకే ఈ రోగాలు, అందుకే ఈ బాధలు, అందుకే కృంగదలు, అందుకే అవమానం, ఈ రోగాలన్నీ మాకే వచ్చినాయి. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. ఇంకా ఈ ఆపద కాలంలోనే ఉన్నావా? దేవుని దయాళత్వము, మంచితనము, ఉపకారము, కృపాతిశయము, మహోపకారములు లెక్కలేనివి, కొలవలేనివి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అనే మాట పదే పదే మనకు వాక్యంలో కనిపిస్తుంటుంది. దాదాపు ఈ మాట 42 సార్లు బైబిల్లో రాయబడింది. పాత నిబంధనలోను విస్తారమైన ప్రస్తావన ఈ మాట మనకు తీసుకొని వచ్చింది. ఈ కీర్తనల్లో దాదాపు 26 సార్లు ఈ మాట ప్రస్తావించబడిన సంగతి మనం ఎరుగుదు. 107వ కీర్తన అలాంటి దేవుని దయాళత్వాన్ని జ్ఞాపకం చేసే కీర్తన. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు, ఆ కీర్తన అంతా జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. యెహోవా కృపాతిశయములు జనులు తలపోయినట్లుగా ఇశ్రాయేలు కష్టకాలంలో, వారి ఆపద కాలంలో, వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్యములో, వారి బంధకాల్లో, వారి సంఖ్యలలో, వారి మరణాంధకారపు లోయల్లో, వారి చీకటిల్లో ప్రభువు ఎలాగ నడిపించినాడో ఈ కీర్తన యొక్క సారం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన చేసిన కార్యాలు కొలవలేనన్ని, గ్రహించలేనన్ని, ఊహించలేనన్ని. కానీ మానవ పరిమితిలో ఒక 5 విషయాలు 107వ కీర్తన ఆధారం చేసుకొని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మాటి మాటికి ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చిన సంగతి ఈ కీర్తనలో వ్రాయబడింది. 6వ వచనం, వారి కష్టకాలమందు యెహోవాకు. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు.
ఇలాగ మాటి మాటికి కష్టము, శ్రమ, ఆయాసము, వేదన ఇవన్నీ కలిగినప్పుడు వారు చేసిన ఓ అందమైన పని, ఆత్మీయమైన పని చెప్పబడింది. యెహోవాకు మొరపెట్టిరి. ఎంతమంది? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? వందల మందే, వేల మందే? 6 లక్షల కాల్బలం అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అందరికీ కష్టం వచ్చిందా? అందరికీ ఇబ్బందులు వచ్చినాయా? అందరికీ ఆపదలు వచ్చినాయా? అందరికీ శ్రమలు వచ్చినాయా? అందరికీ వచ్చినాయంట. ఆ దినాల్లో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరటానికి వీల్లేదు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ఏకాకులుగా ఉన్నారు. వారి దిక్కు ప్రభువే, వారి ఆధారం ప్రభువే. అందుకనే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆ మాట మాత్రమే రాసి తర్వాత ప్రభువు ఏం స్పందించినాడు, ఎలాగ స్పందించినాడు అనేది రాయకుండా ఉంటే భవిష్య దినాన్ని వాక్యం మనం చదువుకోవడం అంత ఉపయోగకరం కాదేమో. కానీ ప్రభుకు స్తోత్రాలు. వారు చేసే పని వారు చేశారు. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. అయితే ప్రభువు మౌనంగా ఉన్నాడని వాక్యంలో రాయబడలేదు. ఏం రాశారు? 8వ వచనం, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. 15వ వచనం, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు. 21వ వచనం, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు. 31వ వచనం, ఆయన కృపను బట్టియు మరలా వాళ్ళు ప్రార్థన చేసినారు. పై వచనంలో, కింద వచనంలో దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చినారు. ఎవరికి సహాయం చేసినాడంట? ఇక్కడ రాసిన మాట ఇశ్రాయేలీయులకు అని చెప్పబడలేదు, భక్తులకు అని చెప్పబడలేదు, సేవకులకు అని చెప్పబడలేదు, గొప్పవారికి అని చెప్పబడలేదు. ఒక సామాన్యమైన మాట రాశారు, నరులవు. దేవుడు మానవుణ్ణి నరుగానే చూస్తున్నాడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, దేవుని ద్వారా వారు విమోచించబడినా, నరులారా అని ఆయన సంబోధన వాక్యములు నిమిత్తంగా మనకు పరిచయం. నరులకు ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. నరుని ఆయుష్ యెహోవా పెట్టిన దీపము. నాడు కనపడి అదృశ్యమయ్యేవాడు, గడ్డి లాంటి వాడు, ఎండిపోయే పుష్పం లాంటి వాడు. అయితే నరుని ప్రార్థన ఆయన ఆలకించి జవాబిచ్చినాడు. అందుకే యెహోషువ సూర్యుని చంద్రుని ఆపినప్పుడు కూడా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ యెహోషువ ఎవరంట? మనకైతే ఆయన ఒక నాయకుడు, యుద్ధశూరుడు, సైన్యాధిపతి, మోషే తర్వాత ఇశ్రాయేల్ నడిపించిన వాడు, గొప్ప వ్యక్తి. కానీ దేవుని దృష్టిలో ఆయన ఒక నరుడుగా దేవుడు పరిగణించినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక నరులు విషయం ఆయన కలిగిన పట్టింపు 107వ కీర్తన యొక్క ప్రస్తావన. 5 విషయాల్లో మొదటిది 107వ కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని. కనుక మొదటిది ఏంటంటే విడిపించువాడు. దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు. దేని నుండి విడిపించినాడు? ఆపదల నుండి విడిపించినాడు. కష్టకాలం నుండి విడిపించినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. అంటే వారు అంతదాకా విడుదల పొందకుండా కష్టకాలంలోనే, బంధకాల్లోనే చిక్కుబడి ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు. విడిపించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ భూమి మీదకి అవతరించాడు, నరుల కొరకు. అందుకే పౌలు తిమోతికి రాస్తా అన్నాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరుని కొరకు నరుడు మానవాకారాన ఈ భూమి మీదకి అరుదించినాడు. పాపమంతటిని భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిపించుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామోహనకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి, నరులారా
రెండనే రక్షణ కొరకై చేతులు జాప ఆహ్వానిస్తున్న రక్షకుని యొక్క ప్రేమ సందేశాన్ని, ఆహ్వానాన్ని అంగీకరించి ఎవరైతే రక్షకుని యొక్క ఒడిలో అలాగే ఒదిగిపోవటానికి ఇష్టపడి పరుగులు తీస్తూ వస్తున్నారో వారు ఆపదలో నుండి తప్పించబడిన వారు. అలాంటి వారిని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఇంకా ఈ ఆపద కాలంలోనే ఉన్నావా? అయితే పాపం అనే ఆపద చాలా భయంకరమైనది. అన్ని ఆపదల కంటే విపరీతమైన ఆపద పాపం. పాపంలోనే పుట్టి పాపంలోనే జీవించి పాపంలోనే ఈ లోకాన్ని విడిచిపెడితే పాపం వల్ల జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని వాక్యంలో రాయబడింది. మానవుడు పాపానికి బానిసైపోయిన కారణం చేత పాపం నుండి తాను విడుదల పొందట్లేదు. అందుకే దేవుడు విడిపించటానికి, విడుదల సంప్రాప్తం చేయటానికి భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. ఈ విడుదల ఈ దినాన్ని నీకు ప్రకటించాలని కోరుతున్నాడు. పాపము నుండి విడుదల, బంధకాల నుండి విడుదల, సంకట నుండి విడుదల, సాతాను యొక్క ఉత్సు నుండి విడుదల, లోకం యొక్క మాయ నుండి విడుదల. లోకము ఏ బంధకాలు అయితే మనిషిని బంధించి వేసేది ఆ బంధకాలన్నింటి నుండి దేవుడు విడుదల కలిగించే కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకే సిలువలో బంధించినాడు. ఆయన బంధకాల ద్వారా ఈ దినాన మానవునికి విడుదల దేవుడు సంప్రాప్తం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా మనుషునికి కలిగే విడుదల మానవ అతీతమైనది, మానవ జ్ఞానమునకు మించినది, మానవ తలంపునకు మించినది, మానవ ఆలోచనకు మించినది. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమయ్యే ఉచిత పుణ్యం, భాగ్యం, వరం. ఆ యేసుని అంగీకరించడానికి ఇష్టపడవా? దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. యేసు ప్రభువుని నువ్వు ఎరగాలి, పాపక్షమాపణ పొందాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గ్రహించాలి. ఆ ప్రేమ వలయంలోనికి తీసుకురాబడాలి. ప్రేమ ద్వారా పట్టబడాలి, ప్రేమ ద్వారా తాకబడాలి, ప్రేమ ద్వారా ఆకర్షించబడాలి. ఆ ప్రేమకు మించిన ప్రేమ వేరేది లేదని నువ్వు గుర్తించి అంగీకరించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆ ప్రేమ ప్రవాహంలోనికి నీవు రావాలని కోరుతున్నాడు. డస్సిపోయావా, సోలిపోయావా, సొమ్మసిల్లిపోయావా, బంధకాల్లో నుండి బయటికి రాలేకపోతున్నావా, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో బహుశా నువ్వు ఇక్కడికి వచ్చినావేమో. నీకొక శుభవర్తమానం. దేవుడు నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. దేవుడు నీ సంకట తెంచాలని కోరుతున్నాడు. నీ బంధకాల తుత్తునీలుగా చేయాలని కోరుతున్నాడు. నీ తాళ్ళు విడగొట్టాలని దేవుడు కోరుతున్నాడు. అది యేసు ప్రభు ద్వారా ఉచితంగా సాధ్యం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. బహుశా నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అనొచ్చు, యేసు ప్రభు రక్తం ఒక్కటే ఎందుకు, మిగతా రక్తం అంతా కాదా? బైబిల్లో రాయబడింది, జంతువుల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము మనుషుని యొక్క పాపం నుండి మనుషునికి విడుదల సంప్రాప్తము కలగజేయజాలవు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పనా? ఒకవేళ మీ అమ్మమ్మ గారు, నాన్నగారు, తాతయ్య గారు ఆ ప్రమాదవశాత్తు తర్వాత డబ్బులు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి. ఆయన కొంత రక్తం అవసరమైంది. నువ్వు హాస్పిటల్లో నుండి రక్తం కావాలని బయటకు వచ్చినావు. అక్కడ ఒక పంది పోతుంది, ఏదో ఒక మేక పోతుంది, ఒక ఆవు పోతుంది, ఒక ఎద్దు పోతుంది, ఏదో ఒక పశువు, ఒక జంతువు పోతుంది అనుకో, లేదా పొట్టేలే పోతుంది అనుకో. దాన్ని తీసుకెళ్ళి ఆ రక్తం తీసేసుకొని మీ అమ్మమ్మకో నాయనమ్మకో ఇచ్చేసి సూట్ అవుద్దా? ఏదో ఒక పశువు పోతుంది, బర్రె, దాని రక్తం తీసుకెళ్ళి మీ తాతయ్య గారికో మీ అమ్మమ్మకో ఇచ్చేస్తే సరిపోద్దా? సరిపోదా? ఎందుకని? దాంట్లో కూడా రక్తమేగా వచ్చేది. పోనీ పక్షులు ఉన్నాయి కదా, పావురం కానీ కాక్ కానీ ఇలాంటి పక్షులు, ఆ పక్షుల్లో కూడా రక్తం ఉంటుంది కదా. ఆ రక్తం తీసేసి మన ఆసుపత్రుల్లో బాధపడుతున్న వాళ్ళకి ఇస్తే సరిపోదా? సరిపోదా? ఎందుకని? ఒక మనిషి ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు ఉన్నప్పుడు ఆ మనిషికి అవసరమైన రక్తము జంతువులు సరిపోవట్లేదు, పక్షులు సరిపోవట్లేదు. వేరే మనిషి తీసుకురావాలన్నా కూడా ఇప్పుడైతే చాలా పరీక్షలు చేయాలి. అవన్నీ పరీక్షలు చేసిన తర్వాత ఈ రక్తం సూట్ అవుతుందంటే మనుషుని యొక్క రక్తం అయితే మాత్రమే వారు తీసుకుంటారు. మిగతా జంతువుల రక్తం చెల్లదు కదా, పక్షుల రక్తం చెల్లదు కదా. ఒక మనిషి అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్నప్పుడు ఆ మనిషికి అవసరమైన రక్తము జంతువులది, పశువులది చెల్లకపోతే పాపాత్ముడైన మానవుని అరికాలం మొదలుకొని నన్నితి దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా బాధపడుతున్న మానవుని యొక్క పాపాన్ని కడగటానికి జంతువులు, పక్షుల యొక్క రక్తం ఎలాగూ శుద్ధీకరించబడుతుంది. అందుకే మనిషి రక్తం కూడా దీనికి శుద్ధి కాదు. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, ఇంకా బలహీనమైండగా, ఇంకా భక్తిహీనమైండగా, ఇంకా దేవునికి శత్రులమై ఉండగా యుక్తకాలమైన క్రీస్తు యేసు మన కొరకై
చనిపోయాను. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా మనల్ని. ఆయన ప్రేమ అసలు మానవ నోరు వర్ణించలేదు, చెవులు వివరించలేవు, తల గ్రహించలేదు. ఆ హృదయము అర్థం కానంత ప్రేమ ఆ దేవునిది. నిస్వార్థమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, దగలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యత్వం ఉండే ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ. మనల్ని ఆయన ప్రేమించడానికి మనలో ఏ ఒక్క మంచి సుగుణాలు లేవు. ఆయన సుగుణాల సంపన్న రాశి, కృపాతిశయానికి మారు పేరు. అలాంటి దేవుడు పాపలమైన మనల్ని ప్రేమించి మన కొరకే పాపంగా చేపట్టడానికి భూమి మీదకి దిగి వచ్చి పాపముగా సిలువలో చేయబడుతూ వచ్చినాడు. లోకంలో ఏదైనా మనము ఉపయోగపడేటప్పుడు వస్తువు మాత్రం వాడుకుంటా. ఉదాహరణకు చూడండి, నా కళ్ళద్దాలు ఉన్నాయి, ఇది కొద్దిగా ఇరిగిపోయింది అనుకో, నేను ఏం చేస్తా? పక్కన పడేస్తా. నాకు వాచ్ ఉంది అనుకోండి, కొద్దిగా ఇరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తా? పక్కన పడేస్తా. బట్టలు ఉన్నాయనుకో, చినిగిపోయింది అనుకోండి, ఏం చేస్తా? పక్కన పడేస్తా. చెప్పులు ఉన్నాయనుకో, ఇరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. మీ మొబైల్ ఫోన్ ఉంది అనుకోండి, అమ్మా అది ఎట్లా పక్కన పడేస్తాం అనేవాళ్ళు ఉన్నారు కదా. స్క్రీన్ పాడైపోయింది అనుకో, దానికి గార్డ్ వేయించుకొని మొత్తానికి కష్టాలు పడతారు. అది కూడా పాడైపోయింది అనుకో, ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, బహుశా ఏదో కూడికలు చేసుకోవాలా, 5+5, దాంట్లోనే 25 వచ్చింది. ఏంటి 25 వచ్చింది, 5+5 కూడితే అని అనుకున్నాం. మళ్ళీ పొరపాటు జరిగిందేమని మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి అలాగే చేసినాం. మళ్ళీ 5+5 అంటే 25 వచ్చింది. ఏంటి 25 వచ్చిందని ఇప్పుడు క్యాలిక్యులేటర్ పక్కన పడేసి, అన్నీ బాగలేవు, ఉపయోగం లేదు అని పక్కన పడేసావు. అద్దాలు పక్కన పడేసావు, వాచ్ పక్కన పడేసావు, బట్టలు పక్కన పడేసావు, మొబైల్ ఫోన్ పక్కన పడేసావు, క్యాలిక్యులేటర్ పక్కన పడేసావు, నీ దగ్గర ఉన్న సాధనాలు ఏదైతే పనిచేయవు అవన్నీ పనిచేయవని పక్కన పడేసావు. ఇప్పుడు చెప్తున్న ఒక విషయం ఆలకించండి. మీలో పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఈ చిన్న పిల్లోడు బుడ్డోడు ఉంటాడు అనుకోండి, ఆ టేబుల్ ఎత్తుంటాడు, వాడు ఇంక స్కూల్కి వెళ్ళట్లేదు, వాడు నీ దగ్గరికి వచ్చినాడు అనుకో. అప్పుడు మీరు అడిగారు అనుకో, 5+5 ఎంతరా అని. డాడీ 25 అన్నాడు అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు? పక్కన పడేస్తావా? తప్పు చెప్పాడు కదా. ఇందాక క్యాలిక్యులేటర్ తప్పు చెప్తే పక్కన పడేసావు కదా. ఇందాక ఏదో అద్దాలు పాడైపోతే పక్కన పడేసావు కదా. మొబైల్ పాడైపోతే పక్కన పడేసావు కదా. 9 నెలలు మోసి కన్నా నీ కుమార్తె తప్పు చెప్పినప్పుడు, పొరపాటు చెప్పినప్పుడు 5+5 25 అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు పక్కన పడేయాలి కదా. పక్కన పడేసే తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తావు మరి? దగ్గరకు తీసుకొని అల్లారు ముద్దుగా, వాడు చెప్పింది తప్పని నీకు తెలుసు, అయినా వాడిని ప్యాంపర్ చేసి అంటే లాలించి బుజ్జగించి కరెక్ట్ జవాబు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కాడమించి పాప పైన నీవు 9 నెలలు మోసి పాప రూపంలోనికి బయటికి తీసుకుని వచ్చిన నీ కుమారుడంటే ప్రేమ పొర్లుకొని వచ్చింది కనుక అది తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దాన్ని ఒక వస్తువు వలె, సామాగ్రి వలె బయట పారవేయలేదు. నీ ప్రాణం అక్కడుంది, నీ ప్రేమ అక్కడుంది, నీ కడుపు కోత అక్కడుంది. అందుకే నీ బిడ్డ తప్పు చేసిన అక్కని చేర్చుకొని తిరిగి కరెక్షన్ చేసి తప్పు సరిదిద్ది శిక్షించి నీ కొరకు వాడుకోవటానికి ఇష్టపడతావు. మనుషుడు తాను కన్న కుమార్తె విషయమే ఇంత పట్టింపు ఉంటే ఆ దేవాది దేవుడు పరలోకములో ఉన్నవాడు మన పొరపాటు చేసినప్పుడు మనల్ని పక్కన పడేస్తారని ఎలాగనుకుంటావు? దేవునికి మనం క్యాలిక్యులేటర్లమా? దేవునికి మనం అద్దాలమా? దేవునికి మనం మొబైల్ ఫోన్లమా? దేవునికి మనం చెప్పులమా? దేవునికి మనం బట్టలమా? దేవునికి మనం ఏదైనా సాధారణమైన వస్తువుమా? కాదు. బైబిల్లో రాయబడింది, దేవుడు తన స్వరూపంలో నరునిగా చేసి వాని నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. నువ్వు దుర్మార్గుడు అయ్యుండి, చెడ్డవాడు అయ్యుండి 9 నెలలు మోసి కన్న నీ కుమారుడు నీ దగ్గరికి వస్తే తప్పులు చేసిన, పొరపాటు చేసిన దగ్గరికి తీసుకొని ఆదరించి, ధైర్యపరిచి, కన్నీరు తుడిచి, బాగు చేసి, స్వస్థపరిచి, క్షేమం అనుగ్రహించి వానికి అవసరమైనవన్నీ ధారాదత్తంగా ప్రేమ అభిషేకంలో ముంచి వేస్తావే. పరలోకపు తండ్రి పాపలమైన మన పక్షాన తన ప్రేమ వెల్లడి చేస్తూ తన కుమారుని ఏకంగా శిలువకు పంపించాడు. వీళ్ళు అబద్ధం చెప్పారు, పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు. క్యాలిక్యులేటర్ తప్పు చెప్పింది, పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు. అలాగైతే ఇక్కడ ఎవరు ఉంటారా? నేను ఉండలేను. బహుశా మీరు ఉంటారా? ఎవరు ఉండలేరు. ఆయన కళ్ళు పాపము చూడలేనంత నిర్దోషమైనవి. పరిశుద్ధులైన దేవుడు, పుణ్యమూర్తి మనందరి పాపాల కొరకై శిలువలో వేలాడదీయబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ప్రేమ
మార్పు లేనిది. ఏమి చూసి మమ్మల్ని ప్రేమించావయ్యా, ఏమి తెలిసి మమ్మల్ని ప్రేమించినా, మాలో ఏ మంచి నువ్వు చూచినా ఆయన రూపం మనలో ఉంది గనక మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడతాడు. దేవుడు తన కుమారుని శిలువ మీదకి అప్పగించి ఆ శిలువలో తన కుమారుని కొరడాలతో కొడుతుండగా 1, 2, 3, 4, 5 39 దెబ్బలు ఏకబేకగా కొట్టారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా? మీరు కన్నా మీ కుమారుని కానీ కుమార్తెను కానీ కోపం వస్తే చిన్న పొరపాటు చేశారు, పిల్లలు చాక్ పీస్ తీసుకొని లేదా క్రయం తీసుకొని గోడ మీద రాశారు, రాయొద్దు 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 అని చెప్తూనే ఉన్నా, కానీ వాళ్ళు రాస్తూనే ఉంటాడు. ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని కట్టడి చేయడం కష్టం. కానీ ఏదో ఒక దెబ్బ చేత్తో కొట్టావు, లేదా స్కేల్ తీసుకున్నావు, తీవ్రంగా ఒక ఏడు కొట్టావు, తర్వాత రెండవది, తర్వాత మూడు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు నేను అడుగుతా తల్లిదండ్రులు, నేరుగా జవాబు చెప్పండి. మొదటి దెబ్బ స్కేల్తో ఎంత తీవ్రంగా కొట్టావా, రెండవది మూడవది కూడా అంతే తీవ్రంగా కొట్టావా, ఇంకెక్కువ తీవ్రంగా కొట్టావా, తీవ్రత తగ్గిందా? ఏమైంది? తీవ్రత క్రమేణా తగ్గుతుంది. మొదటి దెబ్బకే నీ పేగులు తరకపోతాయి, ఇంక రెండవది దెబ్బ అంత తేలిక రాదు. అయినా పిల్లవాడికి భయం ఉండాలని రెండవది తీవ్రత తగ్గింది, మూడవది పూర్తిగా తగ్గింది. తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు నిశ్చేస్తులు అయిపోయావు, వారిని కవగలించుకొని నీవే కన్నీళ్ళు తెచ్చి ఇంకోసారి చేయొద్ది పొరపాటు ఆయన దగ్గరికి తీసుకుంటావు కదా. దేవుడు తన ఏకైక కుమారుడు ఏ పొరపాటు చేయలేదు, ఆయన శిలువ మీదకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను అడుగుతా, జవాబు చెప్పండి. మీలో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు కదా, కొంతమంది పశువులు బర్రెలు అవి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మీ బర్రె పాలి లేదని ఎవరైనా 39 దెబ్బలు ఏకదాటిగా బర్రెను కొట్టిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నీ బర్రె పాలి లేదు, అది ఊరంతా తిరుగుతుంది, ఎటెట్టు వెళ్ళిపోతుంది, అది నీకు దొరకట్లేదు, సాలలో ఉండట్లేదు, కొట్టారా? ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్లు లాక మునుపు ఎద్దులు పొలాల్లో పనిచేసాయి. ఎద్దులు విత్తనాలు ఎత్తడానికి తీసుకొని వెళ్తారు. దానికి ఒక పెద్ద కర్ర, దోమతెర కర్ర ఒకటి పట్టుకొని ఉంటారు. అదేం కొట్టడానికి కాదు. నేను అడిగేవాడిని, మీరు కర్ర తీసుకెళ్తారు కొట్టట్లేదు అంటే ఎద్దుని ఎందుకు కొడతాం, ఎలా కొడతాం? మరి అది తప్పిపోతే ఊరికంటే కర్ర చూపిస్తాం అంతే. అది చూపిస్తే ఆ చూపుకే అదంతా సెట్ అయిపోతుంది. కావాలంటే కొన్నిసార్లు దాన్ని తాకుతారు. నీ ఎదుట ఉన్న పశువు నీ పొలంలో సరిగా పని చేయకపోతే ఏకదాటిగా నా పశువును 39 దెబ్బలు కొట్టాననే రైతు ఎవరైనా ఉంటే ఇక్కడ చేయొద్దండి. మీ ఆవు ఇంట్లో నుండి పారిపోతే ఏకదాటిగా దాన్ని 39 దెబ్బలు కొట్టాననే వాడు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మీరు పెంచుకున్న పశువులు 1 దెబ్బ 2 దెబ్బలు కూడా కొట్టడానికి మీ చేతులు రావే. ఒకళ్ళు కొట్టేది ఎవరైనా పక్కన చూసారే, మోగు జీవిని ఎందుకు కొడతారా? అది పాలు ఇట్లేదు, పాలు ఇకపోతే కొట్టేదేనా? అది దొడ్లోకి రావట్లేదు, దొడ్లోకి రాకపోతే కొట్టేదేనా? అది పొలంలో విత్తనాలు వేయడానికి సరిగ్గా రావట్లేదు, అయినా కొట్టేదేనా? దాన్ని సరి చేసుకోవాలా, సాధు చేసుకోవాలా, చక్క చేసుకోవాలని ఊర్లో పెద్ద మనుషులు లాంటి వాళ్ళు చెప్తారే. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి శిలువ మీద అప్పగించిన తర్వాత రోమా సైనికులు మొదటి దెబ్బ, రెండో దెబ్బ, మూడో దెబ్బ అలా చల్ అని భోగిస్తుంటే ఒక రైతు వయ్యుండి ఎద్దును కొట్టడానికి ధైర్యం చాలదే, ఒక సామాన్య వ్యక్తి వయ్యుండి నీ బర్రెను కొట్టడానికి ధైర్యం చాలదే, ఒక తల్లి వయ్యుండి ఒక తండ్రి వయ్యుండి నీ కుమారుని 39 దెబ్బలు కొట్టడానికి నీకు ధైర్యం చాలదే. పాపం మెరుగని ఆ దేవుడు, పాపం మెరుగని తన కుమారుని శిలువ మీద అలాగూ కొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఈ ప్రేమకు సాటైన ప్రేమ ఎక్కడుంది? ఈ ప్రేమకు ఎన్నికైన ప్రేమ ఎక్కడుంది? ఈ ప్రేమకు పోల్చదగిన ప్రేమ ఎక్కడ? అలాగ తన కుమారుని శిలువలో మన కొరకు అప్పగించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడడం ద్వారా ఇప్పుడు పాపులమైన మనము రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినాం. పశువులను ప్రేమించిన దానికంటే, జంతువులను ప్రేమించిన దానికంటే, పక్షులను ప్రేమించిన దానికంటే, మన పెట్స్ని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడా లేదా? ఇందులో దేవుని ప్రేమ ఉంది. వారు ఆపత్కాలమున, కష్టకాలమున ఆయనకు మొరపెట్టి ఆయన ఆపదలో నుండి వారిని విడిపించును. పాత నిబంధనలు ఇశ్రాయేలు భక్తులను అయితే కేవలము వారి యొక్క కష్టాల ఆపదల్లో నుండి విడిపించినాడు. మనల్ని అయితే యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా విడిపించి స్వేచ్ఛాపరులుగా చేసాడు. యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్యమును.
విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. కనుక మొదటి సంగతి ఏంటంటే ఆయన విడిపించువాడు. 107వ కీర్తన, Psalm 107, 7వ వచనం. Psalm 107 verse 7, 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవనాయన వారిని నడిపించును. మొదట విడిపించెను. విడిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మనం నడిపించబడాలి. నడిపించబడకుండా ఎక్కడ తిరుగుతున్నాం? చక్కని త్రోవలోనికి రాకుండా. మనం అంత తేలిగ్గా వచ్చే రకం కాదు కదా. అందుకే రోమపత్రికలో రాయబడింది, ఏదైనాగా మనమందరము గొర్రెల వలె ఏకముగా, విత్ వన్ స్ట్రోక్, అందరము ఏకముగా త్రోవ తప్పిపోతేమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగినని వాక్యంలో చూస్తున్నా. ఇక్కడ రాయబడిన మాట అదే కదా. అందరం అలాంటి త్రోవలో ఉంటామంట. ఏ త్రోవ? 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురం ఏది వారు. దిస్ ఈస్ ద క్లాసిక్ పిక్చర్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. రక్షించబడిన తర్వాత అరణ్యములో వారు అటు ఇటు తిరుగులాడుచుండరి, ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. అలాంటి దాంట్లో బైబిల్లో రాయబడింది, యెషయా గ్రంథంలో, అరణ్యములో నేను త్రోవ కలుగజేస్తా, ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో త్రోవ కలుగజేసినాడు. చౌటిపరను, ఎండిన నేలను చక్కగా సారవంతమైనదిగా ఆయన చేసినాడు. ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింపజేసినాడు. ఆ దేవుడు మార్గము తెలియని మనము మార్గములోకి వచ్చినట్లుగా చేశాడు. ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభు. యోహాను 14:6 చెప్పబడింది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. చక్కని త్రోవ నాయన వారిని నడిపించెను. యేసు ప్రభును మించిన చక్కని త్రోవ ఏముంది? అంతకంటే మించిన మార్గం ఏముంది? ఇదే త్రోవ, దీంట్లో నడురనే శబ్దము వారి చెవులకు వినబడినట్లుగా చేస్తూ వచ్చినాడు. యోషువలో చెప్పబడింది, మీరు ఇంతకు ముందు వెళ్ళిన మార్గం ఇప్పుడు వెళ్ళింది ఒకటే కాదు, మీరు దాన్ని గుర్తు పట్టవలెను. మన మార్గంలో వెళుతున్నప్పుడు మార్గ అపాయాలు చాలా ఉండొచ్చు. ఎలాగెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ తేలుతున్నామో, ఏ నష్టం కలుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రభుకు స్తోత్రాలు, మనం ప్రయాణం చేస్తూ కొలది ఆయన దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహించి నడిపించేవాడు. అందుకే లూకా 24:15 చెప్పబడింది, వారు సంభాషించుకొనుచుండగా యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. ప్రభు మనతో నడిచేవాడు. ఆయన త్రోవలో నడుస్తున్నాడు అనుకోండి, ఆ త్రోవ ఎంత కఠినమైందైనా, ఎంత ఇబ్బందికరమైందైనా, ఆ త్రోవ మనల్ని చివరికి సరైన మార్గంలోనికి తీసుకుని వెళుతుంది. కనుక రెండవది నడిపించువాడు. 23వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించువాడు. ఆయన పేరే నడిపించువాడు. ఎక్కడ గొర్రెలకు అవసరమైన పచ్చిక ఆహారం దొరుకుతుందో ఆ స్థలాల్లో ఇశ్రాయేలు నడిపించిన వాడు, మనల్ని కూడా నడిపించువాడు. 3వ చూస్తామా? 107వ కీర్తన, 14వ వచనం. 107:14. వారి కట్లను తెంపివేసి చాలు. మొదట వారిని విడిపించినాడు, రెండోది వారిని నడిపించినాడు, మూడోది వారి కట్లు తెంపేసినాడు. సో లాజరు సమాధిలో 4 రోజులు ఉన్న తర్వాత ప్రభు లాజరస్ కమ్అవుట్, బయటికి రాని కేక వేసినప్పుడు లాజరు బయటకు వచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. ఇప్పుడు ఆయనకు పేద వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలన్నీ తీసివేయమని ఆజ్ఞాపించినాడు. కనుక పక్కనున్న వాళ్ళు వచ్చి ఆ పేద వస్త్రాలన్నీ తీసివేసినారు. అప్పుడు లాజరు స్వేచ్ఛగా తన జీవితం కొనసాగించడానికి హేతువైందన్న సంగతి మనకు పరిచయం. అలాగే మనకున్న ఈ పేద వస్త్రాలు, కాని వస్త్రాలు, అనవసరమైన వస్త్రాలు, మనం విడిచిపెట్టవలసిన వస్త్రాలు, పాపపు వస్త్రాలు, మురికి వస్త్రాలు, స్వనీతి అనే వస్త్రాలు, ఇవన్నింటినీ ప్రభువు వారు తీసివేసి ఆత్మ సంబంధమైన విధానంలో ఆ బంధకాలన్నీ తెంచి నడిపించాలని దేవుడు కోరాడు. అందుకే కట్లను విప్పి లేదా కట్లను తెంపివేసినాడు. తప్పిన కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు తండ్రి ఏదో ఆహారం సమృద్ధిగా ఉందని తెలుసుకున్నాడు. ఆ దూరదేశం నుండి ప్రయాణమై తండ్రి దగ్గరికి వచ్చినాడు.
బైబిల్లో రాయబడదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, బైబిల్లో రాయబడిన మాట, వానికి ప్రశస్త వస్త్రములు తెచ్చి తొడిగించుడి, వానికి అవసరమైన స్నానం మంచి వస్త్రాలన్నీ మార్చిన. ఇంతదాకా వస్త్రాలన్నీ బహుశా పందుల దగ్గర నుండి వచ్చినాడు కనుక అదే కంపు ఉందేమో. గొర్రెల దగ్గర ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు వారు తను బాగు చేసి సిద్ధపరిచినాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి చక్కటి శ్రేష్టమైన మంచి వాతావరణంలోనికి, విందుశాల అనుభవంలోనికి, సంతోషభరితులుగా చేసే అనుభవంలోనికి తీసుకురాబడ్డాడు. కనుక దేవుడు మనల్ని కూడా కరుణించి మన బంధకాలు, మన కట్లను తెంపివేసి ఆయన స్వేచ్ఛాపరులుగా మనల్ని చేసి ఆయన సేవించినట్లుగా, నీతికి దాసులమైనట్లుగా, ప్రభు శిరస్సు కింద పనిచేయనట్లుగా ఆయన మన కట్లను తెంపివేస్తున్నాడు. 4వది 107వ కీర్తన 14 వచ్చిన 2వ వరుస. 107వ కీర్తన 14 వచ్చిన 2వ వరుస. చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ప్రభుకు స్తోత్రాలు. మనం రక్షించబడిన తర్వాత ఎప్పుడు వెలుగే ఉండదు కదా, ఎప్పుడు పగలే ఉండదు, రాత్రి వస్తుంది. ఎప్పుడు పౌర్ణమే ఉండదు, అమావాస్య కూడా వస్తుంది. ఎప్పుడు నవ్వే ఉండదు, దుఃఖం కూడా వస్తుంది. ఎప్పుడు ఆరోగ్యమే ఉండదు, అనారోగ్యం కూడా వస్తుంది. ఎప్పుడు క్షేమమే ఉండదు, అనేక సందర్భాల్లో ఇబ్బందులు, క్షామము కూడా వస్తుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. అందుకనే 115వ కీర్తన, Psalm 115, 115వ కీర్తన 12వ వచనం. 115:12, Psalm 115 verse 12. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. యెహోవా మమ్మను మర్చిపోలేదు. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం ప్రభు మమ్మల్ని మర్చిపోయినాడేమో, అందుకే కష్టాలు, అందుకే రోగాలు, అందుకే బాధలు, అందుకే కృంగదలు, అందుకే అవమానం. ఈ రోగాలన్నీ మాకే వచ్చినాయి. మనకు వచ్చినాయని బాధ కాదు, వాళ్ళకి రాలేదని బాధ. అనేక సందర్భాల్లో మన సైకాలజీ ఎలాగుంటుంది చూడండి, చాలా కుళ్ళుగా ఉంటుంది కదా. ప్రభు వేరే వాళ్ళు బాగున్నారు, మీకు స్తోత్రాలు, నేను బాగలేకపోయినా పర్లేదని చాలా ప్రభు మనసు కలిగి మనం ఉండటానికి బదులుగా అన్నీ మాకే వచ్చిన వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళకు కూడా వచ్చింటే మాకు బాగుండేది. మానవ ఆలోచనలు భవిష్యత్ అలాగున్నా దేవుడు ఆయన చేతులే గాయం చేస్తాయంట, ఆయన చేతులే గాయాన్ని కడతాయంట, స్వస్థపరుస్తాయి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనేను వాక్యం మనం చూస్తున్నాం. ప్రతి వారి విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశ ప్రకారము దేవుడు తనకి ఇష్టమైన వారిని భద్రపరిచి కాపాడి అలాంటి పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఆయన చేయుచున్నదంతా నమ్మకమైనది, ఆయన చేయుచున్నది, ఆయన సింహాసన ఆసనుడై ఉండగా ఆయన చేయుచున్నది ఏదైనా ఆయన చేయి పట్టుకొని ప్రశ్నించగలవాడు ఎవడు? కనుక ఆ ప్రభువారు మన విషయమే పట్టింపు, జాలి, శ్రద్ధ కలిగిన వాడు కనుక చీకట్లో ఉన్నా, మౌనంధకారంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సంఖ్యలలో ఉన్నా, బానిస బతుకులో ఉన్నా, తుఫాన్లో ఉన్నా, అన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆయన మనల్ని సవ్యమగా ఆ త్రోవంతా నడిపించి తోడుకొని వచ్చేవాడు. అందుకే 23వ కీర్తనలో చెప్పబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నేను. ఎందుకని? గాఢాంధకార లోయలో ఏమొస్తుందంట? అపాయం అనేది వస్తుంది. చీకటి ఉన్న తర్వాత ఖచ్చితంగా అపాయం అనేది వస్తుంది. ఆ అపాయములు, ఆపదలు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఆయన దేవుడు వాటన్నిటిలో నీతిమంతుని కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? 107వ కీర్తన 20వ వచనం, Psalm 107 verse 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిను. వాక్కు పంపి వారిని బాగు చేసిను, పడిన గుంటలో నుండి వారిని బాగు చేసెను. ఆయన వాక్కులో శక్తి ఉంది. అందుకే వాక్యంలో చెప్పబడింది, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి ఆకాశమందున్న నా వైపు చేతులెత్తి ప్రార్థన చేసినలా ఆకాశమందున్న నేను వారి ప్రార్థన ఆలకించి ఆ దేశమును స్వస్థపరిచింది లేదా బాగు చేసేదను. కనుక దేవుడిచ్చే వాగ్దానం నిర్గమకాండం 23:25లో చెప్పబడింది, నీ ఆహారం నీ పాలన నేను దీవించదును,
నీ మధ్య నుండి రోగములన్నింటినీ తొలగించదును. మలాకి 4:2లో చెప్పబడింది, నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది. యెషయా 53లో చెప్పబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు నామములో స్వస్థత, యేసు రక్తములో స్వస్థత, యేసు గాయముల ద్వారా స్వస్థత, యేసు వాక్కు ద్వారా స్వస్థత. దేవుడు వారిని బాగు చేసెను. కనుక 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళి నడిపించి వారిని క్షేమకరమైన విధానములో బయటికి తోడుకొని వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 5 విషయాలు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఇంగ్లీష్లో రాశారు, ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా మంచివాడనే. ఇంగ్లీష్లో గుడ్ అనే దానికి తెలుగులో 4 అందమైన పదాలు వాడబడుతూ వచ్చినాయి. తెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ పండితులు పద ప్రయోగం చేయటానికి అందమైన 4 పదాలు అక్షరమాలలో లేదా భాషలో ఉన్న సంపద. యెహోవా ఉత్తముడు అన్న అదే మాట రాయబడింది, ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉపకారి, ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా దయాళుడు అన్న ద లార్డ్ ఈస్ గుడ్ అనే మాట వాడబడుతూ వచ్చింది. కనుక ఉత్తముడన్నా, మంచివాడన్నా, ఉపకారన్నా, దయాళుడన్నా అన్నిటికీ ఒకే పదం. ఇప్పుడు సాధారణంగా ఆ పదం మనం బయట కూడా వాడతామా? ఎవరన్నా వచ్చి ఆ బ్రదర్ ఎట్లా, సిస్టర్ ఎట్లా అంటారంటే వాళ్ళు మంచోళ్ళు అండి అంట. ఆ బ్రదర్ చాలా ఆత్మీయుడు, ఆ సిస్టర్ చాలా మంచోళ్ళు అండి, ఆత్మీయులు అంట. ఆ బ్రదర్ దయాళుడండి అంటామా? ఆ సిస్టర్ ఉత్తముడండి అంటామా? గుడ్ అనే దాంట్లోనే మనం కొట్టేస్తాం, లేకపోతే దాంట్లోనే మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తెలుగు పదప్రయోగములో పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించిన ఈ విశేషణం దేవుడికి మాత్రమే చెందుతుంది. ఆయన మాత్రమే ఉత్తముడు, ఆయన మాత్రమే ఉపకారి, ఆయన మాత్రమే దయాళుడు, ఆయన మాత్రమే మంచివాడు. కనుక యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడనని విమోచించబడిన వారు తమ హృదయంతరంగంలో నా మాట పలకాలని దేవుని యొక్క ఉద్దేశ్యమైంది. అందుకే నీతిమంతులు ఆఖరి వచనం చూద్దాం. 107వ కీర్తన 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడి విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఎంత అందమైన ముగింపు ఈ కీర్తనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు చూడండి. కనుక మనం అంతా మన కష్టాలు, బాధలు, కృంగుదల, వేదన, కన్నీరు ఇవన్నీ తలపోసుకోమని చెప్పలేదు. మీ కన్నీళ్ళు తలపోసుకోండి, మీ బాధలు తలపోసుకోండి, మీ ఇబ్బందులు తలపోసుకోండి, మీ అనారోగ్యాలు తలపోసుకోండి, మీ కష్టాలు తలపోసుకోండి, ఇవన్నీ చెప్పట్లేదు. దేవుని కృపాతిశయమును తలపోయుదురుగాక. ఆయన కృపాతిశయం ఎలాగ వెల్లడి చేసినాడు? 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఆయన వారిని విడిపించును. రెండవది ఏంటి? ఆయన వారిని నడిపించును. మూడవది ఏంటి? ఆయన వారి కట్లను తెంపివేసిను. నాలుగవది ఏంటి? ఆయన మరణాంధకారములో నుండి, చీకట్లో నుండి వారిని రప్పించెను. ఐదవది ఆఖరిది ఏంటి? ఆయన వారిని బాగు చేసెను. ఇన్ని మేలులు పొందిన తర్వాత యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన కృపాతిశయమును తలపోసుకోకుండా జనులు ఉంటారా? రకరకాలైన పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు, వినలేని పరిస్థితులు, నాకైతే వినటానికే చెవులు సహించలేనన్న బాధలు కొన్ని మేము వినటానికి అలవాటు అయింటాం. కానీ మాకు బాగలేదండి ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. ఫెయిల్ అయినాం ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. పెళ్లి చేసుకుంటున్నాం ప్రార్థన చేయండి అంటే వినటానికి అలవాటు అయింటాం. కానీ కొన్ని చెప్పలేని శరీర బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు వినటానికి కూడా చాలా కష్టతరంగా అనిపిస్తుంది. మరి దేవుడు ఎందుకు ఇలాగ అనుమతించినాడని ఆయన ప్రశ్నించలేము. ఆయన చేయనదంతా నమ్మకమైనది. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన తండ్రి వలె కనికరపడేవాడు, తల్లి వలె జాలి పడేవాడు, గొర్రెల కాపరి వలె ముందు నడిచేవాడు, పొరుగువాని వలె పరిమార్శించేవాడు. ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఏ మనుషుడు గ్రహింప శోధింప శక్యము కానిది. ఆయన చేతులు గాయం చేసి ఆయన చేతులే కడతాయి. కనుక మౌనంగా కొన్నిసార్లు ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మౌనంగా అలాగే నిశ్చేష్టమై వినేవాడు. కొంతమంది అంటారు ఆయన చెప్పిందంతా ఏం చేస్తాడులే మౌనంగా వింటాడు అని. మరి మౌనంగా వినకుండా ఆ సమయంలో ఏం మాట్లాడటానికి కూడా పెదవులు రావు.
మనసు రాదు, ఏం మాట్లాడాలా, ఎంతసేపు ఉన్న దేవుడు బాగా చేస్తాడు బ్రదర్, ప్రార్థన చేస్తాం బ్రదర్, ధైర్యంగా ఉండండి బ్రదర్ అని మాటలు చెప్పాలి. ఈ మాటలు వాళ్ళకు కూడా విని 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 అలవాటు అయిపోతాయి. వారి కష్టం యొక్క బాధలోనికి వెళ్ళిన తర్వాత, వారి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడు, అనారోగ్యం వారిని ఆవరించినప్పుడు, మనిషి జ్ఞానము ఊహకు లేదా వైద్యానికి కూడా సవాలు విసిరే అనారోగ్యాల మనుషుని మీద దాడి చేస్తున్నప్పుడు, దైవమా ఎవరు బాగు చేస్తారు? 107:20 మనం చూస్తాం, ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసిన. కుటుంబం అద్దరం చేరినట్లుగా, మాడాంధకారంలో నుండి తప్పించబడినట్లుగా, చీకట్లో నుండి బయటకు వచ్చినట్లుగా, కట్లు తెంచబడినట్లుగా, కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టగా ప్రభు వారి ప్రార్థన ఆలకించినాడు. ఇది నన్నందరూ కలిసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.